నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. 2733 కోట్లతో అమరావతి పనులకు ఆమోదం. దేవాలయాల పరిరక్షణ అందరి బాధ్యత అన్న విహెచ్పి. హైందవ శంఖారావానికి ప్రజలంతా తరలి రావాలని విజ్ఞప్తి. చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. ప్రాచీన కళలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి. ముక్కోటి ఏకాదశికి సింహాచలంలో భారీ ఏర్పాట్లు. సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత అన్న ఈవో. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. దేవాలయాలను భక్తులే నిర్వహించాలి. దేవాలయాల పవిత్రత కాపాడాలి. ప్రభుత్వ జోక్యం తగదు. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం అంటుంది విశ్వ హిందూ పరిషత్. ఈ నెల విజయవాడలో భారీగా తలపెట్టిన హైందవ శంఖారావానికి పెద్ద ఎత్తున హిందువులంతా తరలి రావాలని పిలుపునిస్తోంది. వివిధ సంఘాలతో పాటు పీఠాధిపతులు హాజరు కానున్న ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశాలున్నాయని విహెచ్పి అంచనా వేస్తోంది. విశాఖ నుండి పరిషత్ ముఖ్య ప్రతినిధులు స్వచ్ఛందంగా వాహనాల్లో బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరిట విశ్వ హిందూ పరిషత్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి లక్షలాది మంది హైందవులందరూ కూడాను విజయవాడ వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి చాలా వరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ నుంచి వేలాదిగా హిందువులందరూ కూడా బయలుదేరి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ కోసం వెళ్తున్నటువంటి కొంతమంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, హిందువులు ఇందులో ఉన్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఈ శంఖారావాన్ని ఏర్పాటు చేస్తోంది విశ్వ హిందూ పరిషత్, ఇటువంటి సంబంధించినటువంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, దీనికి సంబంధించి విశాఖ జిల్లాలో లీడింగ్ చేస్తున్నటువంటి శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు, ఈ హైందవ శంఖారావం ఏ ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తుంది? రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, అలాగే తిరుపతిలో లడ్డూలో కల్తీ చేసిన పరిస్థితుల్లో కానీ, మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని సరైన అవకాశాలు, దేవాలయం యొక్క ఆస్తుల్ని పరిరక్షించలేని పరిస్థితులు ఉన్నప్పుడు హిందువులందరూ ఐక్యతతో ఈరోజు హైందవ సంఘారం పిలిపించారు. యాక్చువల్గా ఈ హైందవ సంఘారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హిందూ దేవాలయాల్లో అన్యమతస్తుల సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు మన హిందూ దేవాలయాలు పనిచేస్తూ వాళ్ళు అన్యమత పాటిస్తున్నప్పుడు వాళ్ళు అవసరం లేదు అక్కడ. అలాగే దేవాలయాల భూములు 4-5 లక్షల ఆదాయ వనరులతో సహా ఉన్న వనరులు ఉంటే అవన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమించేసుకుని ఈరోజు 40,000 మందికి ఎకరాలకు వచ్చేసింది. ఇలాంటి దుస్థితి నుంచి కాపాడుకోవాలంటే హిందువులందరూ కూడా వాళ్ళ యొక్క స్వామీజీలు, ధర్మ సంస్థలతో కలిపి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఈ ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలను రక్షించుకోవడానికి ఈ హైందవ సంఘారం ఏర్పాటుకి పిలిపించాం. అది ఖచ్చితంగా ఎంతమంది వచ్చారు? దగ్గర 4-5 లక్షల మందికి ఈ జనవరి 5వ తారీఖున విజయవాడలో కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 150 ఎకరాలు దీనికోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా దీనికి సమాయత్తం అయ్యి బస్సులు, ట్రైన్లు, కార్లలోని అన్ని చోట్లకు రావడం జరుగుతుందండి. అలాగే విశాఖపట్నం నుంచి దాదాపుగా 15-30 మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పండి, మీరు వెళ్తున్నట్టుగా తెలుస్తుందండి. సార్, ఏం చెప్పబోతున్నారు? దీని ద్వారా, ఈ ప్రయాణం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏం లేదు, మెయిన్ మనకు అందరికీ తెలియవలసింది ఏంటంటే హిందువులకి చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అన్ఫార్చునేట్గా వీఆర్ డివైడెడ్ బై క్యాస్ట్ హిందూస్. మిగతా రిలీజియన్స్లో ప్రాబ్లం లేదు. వాళ్ళంతా కూడా దే విల్ రియాక్ట్ ఓన్లీ బై రిలీజియన్, వెరాజ్ వీఆర్ రియాక్టింగ్ బై క్యాస్ట్. దట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ హిందూయిజం. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ
హిందువులందరినీ కలిపి సో ఏదైతే అన్యాయం జరుగుతుందో, సపోజ్ మన ఈ టెంపుల్స్ తీసుకుందాం. మన టెంపుల్స్ ఏదైతే మన ఇన్కమ్ ఉందో అది గవర్నమెంట్కి వెళ్తుంది, హిందూస్ టెంపుల్స్. అదే అదర్ రిలీజియన్స్లో ఆ కమ్యూనిటీకి వెళ్తుంది, ఆ రిలీజియన్కి వెళ్తుంది తప్ప గవర్నమెంట్కి ₹1 కూడా వెళ్దాం. ఇది చాలా అన్యాయం కదా. సో ఇటువంటి పాయింట్లన్నీ కూడా మనం డిస్కస్ చేయడం, మనకు యూనిటీ కావాలి. సో దీని గురించి మనం విజయవాడ అందరూ వెళ్ళి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఇప్పుడు దేవాలయాలు అంటే ఆదాయ వనరుగానే భావిస్తున్నారు. సో దేవాలయ పరిరక్షణకి మాత్రం సంబంధించి ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. దాని మీద ఆదాయం మీద మాత్రం చాలా వరకు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుందండి. ఇది ఈ హిందూ శంకరామం అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేపట్టారండి. ఇప్పుడిప్పుడే హిందువుల్లో ఈ జాగరూకత వచ్చింది. ఇది ప్రత్యేకంగా ఏంటవుతుందంటే హిందువులందరూ వాళ్ళ తాలూకా ఆలయాల మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది అంటే ప్రభుత్వం అన్యమతస్తులు అనుకోండి, వాళ్ళు డిఫరెంట్గా ఖర్చు పెడుతున్నారు ఆ ఆదాయాన్ని. అదే హిందూ ప్రభుత్వం వచ్చినప్పుడు కాస్త ఫేవర్ అంటే ఇది లేకుండా అంత సెపరేట్గా హిందువులే దాన్ని కంట్రోల్ చేసేటట్టు దాని మీద వచ్చే ఆదాయం కానీ దాని డెవలప్మెంట్ కానీ చేయాలనేసి దీనివల్ల ఉపయోగపడుతుంది అందరికీ. ఇప్పుడు పాలక మండళ్ళు అంటున్నారు కదా, పాలక మండలి దాదాపు కూడా అందులో ఆల్మోస్ట్ మనకి అంటే కొన్ని టీటీడీ లాంటి పక్కన పెట్టినప్పటికీ కూడా కొన్ని దేవాలయాలు ఏంటంటే అవి నామినేటెడ్ పోస్టులు, అందులో రాజకీయ జోక్యం కూడా ఉంటుంది. దీన్ని మీరు అంటే సమర్థిస్తారా? ఏ విధంగా దీన్ని ఎవరు ఉండాలని ఆ పాలక మండలి? యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడున్న దేశంలో ఏ మతాలకి కూడా ఇలాంటి సిస్టమ్ లేదండి. ఓన్లీ హిందూ మతంగా ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క హిందూ దేవాలయాన్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించడమే ముఖ్య ధ్యేయంగా మేము ఉన్నాం. ఎందుకంటే క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. అలాగే మేము కూడా మా యొక్క దేవాలయాన్ని నిర్వహించుకొని మా యొక్క భూముల్ని ఏదైతే అన్యక్రాంతం అయ్యాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్వం ఎలా ఉండదో ఆ విధంగా ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాదాయ శాఖ వచ్చిందండి. అంతకుముందు గత వేల సంవత్సరాల నుంచి కూడా మేము ఆ గుళ్ళని మేము పరిరక్షించుకుంటున్నాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా వెళ్ళే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ హైందవ శంకరామంకి విజయనగరం నుంచి అలా పారదమైన ట్రైన్లు కూడా వేసాం, వేరే బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ ప్రైవేటు వాహనాలు కూడా భారీ ఎత్తున సుమారు 5 నుంచి 6 లక్షల మంది విజయవాడ వెళ్ళే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఇది హిందువుల యొక్క మనోభావం సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులకు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. జై హింద్. వెళ్తున్నారా మీరు విజయవాడ? హైందవ శంకరామంకి భారీ ఎత్తున హిందువులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంటు ఇక్కడ హిందువుల దగ్గర నుంచి వచ్చే టెంపుల్స్కి నుండి మిగిలిన మతాలకు కూడా ఈ యొక్క డబ్బుని వర్తిస్తుంది. ఇక్కడ మనం పూజలు పునస్కారాలు చేసిన కొన్ని దేవాలయాలు ఇక్కడుండే దేవాలయాల్లో అసలు అక్కడ నైవేద్యాలు పెట్టడానికి పూజలు చేయడానికి ఆ బ్రాహ్మణులకి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. మరి బాగా డబ్బుని సంస్థల దగ్గర నుండి డబ్బు అయితే కలెక్ట్ చేస్తున్నారు, కానీ మరి ఆ డబ్బుని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేవాలయాలకి ఏమాత్రం ఉపయోగించుకోవట్లేదు. మరి ఇటువంటి సందర్భాల్లో హిందువులందరూ ఐక్యంగా పోరాడి నెంబర్ ఆఫ్ మెజారిటీతో మనం అక్కడ హిందూ శంకరామాన్ని మనం చాటి చెప్పాలి. మేమందరం కూడా భారీ స్థాయిలో మేమందరం అక్కడికి వెళ్ళి మా యొక్క నినాదాన్ని వినిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేడం, ఇప్పుడే ఆయన చెప్తున్నారు ధూపదీప నైవేద్యాలకి కూడాను ఇప్పటికీ కొన్ని గుళ్ళు దేవాలయాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ అర్చకుడే తానే చేతిలో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకొచ్చి దేవుడికి ధూపం కానీ నైవేద్యం కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. కొన్ని దేవాలయాలు కూడా అంటే జీర్ణోద్ధారణ పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, అంటే శిథిలావస్థలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ శంఖారావం ద్వారా ఏమైనా ప్రయోజనం కలుగుతుందంటారా? తప్పకుండా ప్రయోజనం కలుగుతుందండి. దీన్ని అందరూ మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మనం ఇలాగా డొనేట్ చేసి కొంచెం అయినా సరే మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మేడం, ఇది యాక్చువల్లీ హిందూ శంకరావం అని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీనికి అందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఎండోమెంట్ యాక్ట్ అన్నది గవర్నమెంట్కి ఒక వరప్రదంగా అయిపోయింది. అది ఓన్లీ హిందూ దేవాలయాలను మాత్రమే అతి ఎక్కువగా భారీగా విరాళాలు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్స్ వచ్చినా ఈ ఎండోమెంట్ ఫండ్స్ని ఇతర మతాలకు కానీ ఇతర గుళ్ళకి కానీ ఇతర దాని చారిటీస్కి కానీ వాడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎండోమెంట్ యాక్ట్ అన్నది దీన్ని రద్దు చేసి ప్రతి పాలక మండలిలో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే సపోజ్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం కానీ ఇలాంటి ట్రస్టులు ఏర్పాటు చేసి మన హిందూ దేవాలయం మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది మనం
ఒకరితో ఒకరు కలిసి మనం యూనిటీ తేవడం కంటే ముందు మన కుటుంబంలో స్టార్ట్ చేసి దీని గురించి విస్తృతంగా చర్చించి కుటుంబ సభ్యులతో మన పరివార సభ్యులందరినీ హిందుత్వం గురించి వాళ్ళకి ఒక రాబోయే తరాల్లో వాళ్ళకి చేస్తే చాలా బాగుంటుంది, అవగాహన కల్పిస్తే చాలా మంచిది. మన నేటి పిల్లలు ఇటువంటి విషయాలు ఎక్కువగా ఉండటం లేదు కాబట్టి మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మన హిందుత్వం అంటే ఏంటి, మన ఏంటి అని అన్నది వాళ్ళలో కూడా ప్రజ్వరిల్లేటట్టు మనం చేస్తే చాలా బాగుంటుంది. అది సో మొత్తంగా చూసుకుంటే ఇది విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి హైందవ సంఘారావానికి వెళ్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులంతా కూడా తెలియజేస్తున్నటువంటి అభిప్రాయం. ఈ హైందవ సంఘారావం ద్వారా హిందువులంతా కూడా ఒకటే ఐక్యత వర్ధిల్లాలి అన్నటువంటి ఒక నినాదంతో కూడా వీళ్ళంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేవాలయ పరిరక్షణే బాధ్యతగా వీళ్ళంతా కూడా ఈ శంఖారావం ద్వారా తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. మన ప్రాచీన చేనేత హస్త కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడలోని శిల్పారామం ప్రాంగణంలో అఖిల భారత చేనేత వస్త్రాల ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తుల కోసం 85 స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేనేత హస్త కళాకారులు వచ్చి స్వయంగా తమ ఉత్పత్తులను విక్రయించడం క్రాఫ్ట్ మేళా ప్రత్యేకత అని గంటా పేర్కొన్నారు. చేనేత కళాకారుల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, దళారుల ప్రమేయం ఉండకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో విశాఖ నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించి ఆదరించాలని కోరారు. క్రాఫ్ట్స్ మేళాలు, మనం చేసుకున్న చేనేత మేళా, ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం. నేను లాస్ట్ కూడా చెప్పాను, వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళు కళాకారులు. అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జీవనోపాధి చేస్తారో వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు. వాళ్ళు కళాకారులు. వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్ గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం, వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన ధర గారి పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కానీ ఇట్లా ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వం వాళ్ళకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళు ఏదన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి. ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం మన PM గారి చేసాం. మొత్తం ఏదైతే చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా, మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటే దానికి ఎగ్జామ్స్ వచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని, ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, శిల్పారామం పరిపాలనా అధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ చేనేత హస్త కళలను కాపాడుకోవాలంటే ముందు కళాకారులను ఆదరించాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ప్రదర్శనను మధురవాడ, విశాఖ వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే సార్. మధురవాడ ప్రజలకు, అట్లాగే విశాఖపట్నం ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా జనవరి 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది సార్. అంతా హ్యాండ్లూమ్ ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 10-12 స్టేట్ల నుంచి ప్రస్తుతం అయితే 78 స్టాల్స్ వచ్చాయి సార్. మనకు దీంట్లో అంటే ఎవరైతే మనకు దాన్ని వస్తువుని తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే నేరుగా, అంటే కమిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం కొనడం వల్ల మనకు తక్కువగా పడతాయని ఈ అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు, మధురవాడ ప్రజలు అందరూ ఉపయోగించవలసిందిగా కోరుచుంటున్నాను. మొత్తం శారీస్, టవల్స్, బెడ్షీట్స్
ఆల్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి సార్, దొరుకుతాయి సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తక్కువ ప్రైస్కే వస్తుంది సార్. మనం ఇప్పుడు బయట మార్కెట్లో పోల్చుకుంటే తక్కువ ప్రైస్కే వస్తుంది సార్. ఎందుకంటే ఉత్పత్తి చేసేవాళ్ళు వాళ్ళే కాబట్టి తక్కువ లాభంతో ఇచ్చేదానికి అవకాశం, దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా కొనుగోలు చేస్తారు కాబట్టి తక్కువ ప్రైస్గా వస్తాయి సార్. 2 నుంచి 16 వరకు. ఈ నెల 10న జరగనున్న ముక్కోటి ఏకాదశికి సింహాచలం దేవస్థానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారి సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. ముందుగా ఆలయ చైర్మన్ అశోక గజపతిరాజు కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం ఉంటుందని, అనంతరం భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉచిత ప్రసాదంతో పాటు అన్న ప్రసాదం అందిస్తామని తెలిపారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ వారితో వచ్చి వారి డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానానికి ఇంప్లిమెంట్ చేయాలనే దాని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే వారి డిపార్ట్మెంట్ ద్వారా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 9వ తారీఖున దర్శనం ఉంటుందా, క్లోజ్ చేస్తారా? 9వ తారీఖున ఇంకా అక్కడి నుంచి ఆపుతారు. వచ్చిన వాళ్ళందరినీ స్టోర్ చేస్తారా? ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓకే. మీ దర్శనం ఎప్పుడు, ఉత్తర ద్వార దర్శనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? అవును సార్. ముందుగా వచ్చిన భక్తులకు ఏమైనా అక్కడ షెల్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. విడివిడిగా ప్రయాణాల్లో ఉన్నవారు ఒకే సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావడంతో ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు సంభాషించుకొని పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
దేవాలయాలను ఆదాయ వనరుగా భావిస్తున్న ప్రభుత్వాలు బాధ్యతగా ధర్మ ప్రచారాన్ని ఎందుకు చేపట్టడం లేదని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అందుకే మన దేవాలయాలను మనమే పరిరక్షించుకుందామని నినదిస్తూ హైందవ శంఖారావానికి తన గళం వినిపించేందుకు నేను సైతం అంటూ కదిలింది విశాఖలోని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి వర్గం. దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. విశ్వ హిందూ పరిషత్ ఈ నెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టినటువంటి హైందవ శంఖారావానికి భారీగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా తరలి వెళ్తున్నారు. అలాగే హిందువులందరూ కూడాను ప్రత్యేకించి వారి వారి వాహనాల్లో తరలి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో కొంతమంది ప్రయాణం చేయడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. సార్ మీ పేరండి? కాశీ విశ్వేశ్వరరావు అండి. నేను బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి. ఈ ఐదవ శంఖారావం అనేది ఈ కార్యక్రమానికి ఎప్పుడో నవంబర్లోనే శివాజీ గారు వచ్చి మా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మీటింగ్ పెట్టి అందరినీ చైతన్యపరచడం జరిగింది. సో నిజంగా కూడా ఇది ముఖ్యమైన విషయం. హిందువులకి మనోభావాలు దెబ్బతినకుండా మా అన్న మతస్థుల్ని అక్కడ మన విధుల్లో ఏదైతే హిందూ దేవాలయాల్లో వాళ్ళని తొలగించి అందరినీ హిందువులనే పెట్టుకోవాలని, అలాగే హిందూ దేవాలయాల మీద దాడులు జరగకుండా చూడడానికి, అలాగే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించడానికి ఇటువంటి కార్యక్రమం తలపెట్టినందుకు నిజంగా కూడా కమిటీ వారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా. మరి ఇటువంటి కార్యక్రమం సక్సెస్ అయ్యి హిందువుల టెంపుల్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుల మీద ఉంది. ఇటువంటి కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు హిందూ దేవాలయాల మీద ఉండే ఇవన్నీ ఖండిస్తూ ఈ శంఖారావం అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి కండక్ట్ చేయడం అనేది విజయవాడ. మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి హిందూ దేవాలయాల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో అవన్నీ ఆపాలని మేమందరం కోరుకుంటూ హిందువులను గౌరవించి మన మతాన్ని హిందూ మతాన్ని కూడా గౌరవిస్తూ మన హిందూ మతాన్ని కాపాడాలని కోరుకుంటూ చెప్తున్నాను. సార్ సమయం ఆసన్నమైందంటారా? సమయం ఆసన్నమైందంటారా? ఈ 5వ తారీఖున జరుగుతున్న హైందవ శంఖారావం ప్రోగ్రాము అసలు నిజంగా మనకు ఎందుకు అవసరం అనేది ఆలోచిస్తే, మనం చాలామంది మనకి మెజారిటీ ఆఫ్ దిస్ కంట్రీస్ హిందూయిజం అనుకుంటున్నాం. సో బట్ ఇది ఒక చిన్న పొగ ఎక్కడో కన్వర్షన్ అన్న టైప్లో స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. బట్ ఇట్స్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. ఏదో చెప్పినట్టు ఒక కారుచిచ్చులాగా ఈరోజు మనకి అది అంటుకోవడం మొదలెట్టింది. మనం అయ్యో అక్కడెక్కడో ఉందిలే, ఇది మన ఇంట్లోకి రాలేదు అనుకుంటున్నాం, కానీ మన ఇంటి వరకు వచ్చేసాయి, మన ఇళ్లలో జరుగుతున్నాయి. మన వ్యవస్థను మొత్తం ఆంగ్లేయులు ఏ రోజైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో ఒకే రిలీజియన్ ఉండాలి, ఒకే లాంగ్వేజ్ ఉండాలని, ఈరోజు మనకు తెలియకుండానే మనం వాళ్ళు అనుకున్నది మనం సక్సెస్ చేస్తున్నాం. మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందంటే ఈరోజు మనం సెక్యులర్ అనే ముసుగును వేసుకుని మనం గట్టిగా నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నాం. మేము సెక్యులర్, నువ్వు మీ దేవుడు మా దేవుడే, మీ దేవుడు మా దేవుడు, ఆ దేవుళ్ళందరూ ఒకటే అంటున్నాం. అదే మొక్క మిగతా రిలీజన్స్ ఎందుకు అనలేకపోతున్నారు? ఓన్లీ హిందువులు మాత్రమే దేవుళ్ళందరూ ఒకటే అంటారండి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, హిందువులు ఒక్కరు మాత్రమే దేవుళ్ళందరూ ఒకటే అంటారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు అనట్లేదు? ఈరోజు ఆయన ఎవరో చెప్పినట్టు కేకుల కోసం మనం వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. ట్రీ ఇంట్లో పెట్టేసుకుంటాం, స్టార్ పెట్టేసుకుంటాం, ఏదైనా చేసేస్తాం, అందరితోని బాయి అంటాం మనం. కానీ వాళ్ళు మనకి అదే మాట అనడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. మన ప్రసాదం తినడానికి ఇష్టపడరు, మనతో కలవడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు మనం తింటూ ఉంటాం, మనకి అదే. సో దీన్ని మనం మన హిందూయిజం ఏంటి రిలీజన్ అనేది ప్రతి గుళ్ళు దగ్గర నుంచి మొదలవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ప్రతి గుళ్ళ దగ్గర నుంచి కూడా మన ధర్మం గురించి మనకి చెప్పాల్సిన పౌరోహిత్యులు వీళ్ళు కూడా అందరూ కూడా దీన్ని కంపల్సరీ ప్రభావితం చేసి వచ్చే వాళ్ళకి ఇది మన ధర్మం, ఇది మన గొప్పదనం అని ప్రతి వాళ్ళు చెప్పాలి. అట్లాగే ప్రతి గుళ్ళు దగ్గర నుంచి జరగాల్సిన పని. గుళ్ళులో ఎంతోసేపు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల డబ్బులు మిషన్లో చూస్తున్నారు ప్రతి గుడిని కూడా. గవర్నమెంట్ ఇదో డబ్బుల మిషన్, ఇందులోంచి మనకు డబ్బులు వస్తున్నాయి అనేది ఆలోచించకుండా ధర్మ ప్రచారానికి ఎంత వెచ్చిస్తున్నారో అన్నది ఈ రోజుకి ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకు ఏదో ఒక 2 గుళ్ళ నుంచి ధర్మ ప్రచారం కోసం ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చాం, ఇదిగో వీళ్ళ కోసం చేసామని చెప్తున్నారు, కానీ ప్రతి గుళ్ళోంచి ఎందుకు ధర్మ ప్రచారం జరగట్లా? అదెందుకు ఆలోచించట్లేదు? సో ప్రతి ఈ హిందువు కూడా ఈ హైందవ శంఖారావానికి 5వ తారీఖున కంపల్సరీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గుళ్ళ నుంచి కూడా మన ధర్మ ప్రచారం అన్నది గట్టిగా జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు భార్గవ మహర్షి.
సో మొత్తంగా చూసుకుంటే ఇది మనకి విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే హిందువులంతా కూడా మేల్కొని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటిది విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచరించడం కలకలం రేపింది. గత 3 రోజులుగా బొటానికల్ గార్డెన్ సమీపంలో చిరుత సంచరిస్తుండటంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. యూనివర్సిటీ వర్గాలు అధికారులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఇక్కడ 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత కదలికలను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా ఉపమాక గ్రామంలోని శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు సప్పరం వాహనంపై తిరువిధి సేవ ఘనంగా జరిగింది. ఆలయ అర్చక బృందం ముందుగా నిత్య పూజాది కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యములు, విశేష హోమములు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాదిరాజ వాహనం పైన శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకిలోనూ అధిష్టింపచేసి గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు. సర్వాణి రూపాణి విచిత్రవేరః నామాని కృత్వా భుజన్యదాస్తే. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం లింగరాజుపాలెంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మద్యం మత్తులో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే మద్యం గంజాయి మత్తులో రెచ్చిపోయిన అల్లరి మూకలు పాయికరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల అద్దాలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరి సేవా సమితి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామం. స్వతంత్ర సమరయోధులు అగ్గిరాజు గారు జన్మించినటువంటి జన్మస్థలం ఇది. ఈ గ్రామంలో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని క్షత్రియ సేవా సమితి వారు 1997లో ఈ గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం అల్లూరి గారి వర్ధంతి జయంతి సభలు ఈ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం, వారసత్వం ఉన్నటువంటి గ్రామం. అటువంటి గ్రామంలో 2024 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి మరి కొంతమంది దుండగులు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని చేతిని విరగొట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సంఘటనకి పాల్పడినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 31 పోయి 25వ సంవత్సరం వస్తుందన్న ఆనందంలో మా గ్రామస్తులందరూ ఉంటుండగా శుభాకాంక్షలు ఎంతోమందికి చెబుదామని అనుకున్నాం. అదే రోజు రాత్రి కొంతమంది దుండగులు దీనికి సంబంధించిన వారు వచ్చి మా అల్లూరి సీతారామరాజు తాలూకు విగ్రహాన్ని పగులగొట్టి మేము ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఈ అరాచక శక్తులు వెనకాలన్న ప్రోద్బలం ఉన్న మనుషులు ఎవరు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా సీతారామరాజు గారు అంటే అందరి సీతారామరాజు, స్వతంత్రం తెచ్చిన సీతారామరాజు గారు చేతులు పోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో విధంగా ఊహించి ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద నాయకుల్ని పెద్దల్ని అందరినీ పిలిచి ఆయనకి సన్మానం చేయడం చేయడం ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 సుమారు 200 మంది వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు ప్రజలు అదేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా ప్రాణాలకు కూడా హాని ఉందని మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఊర్లో కాపురాలు ఉండమంటారా, ఊరు వదిలేసి వెళ్ళిపోమంటారా అన్న పరిస్థితుల్లో చాలామంది అడుగుతున్నారు. అది బాధాకరం. కాబట్టి దీనిపై కఠినమైన చర్యలు తీసుకుని ఆ ముద్దాయిలను పట్టుకుని వాళ్ళని శిక్షించవలసిందిగా ఇందు మూలకంగా
కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.